రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువై నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, గతించిపోయినటువంటి ఉదయము నుంచి ఈ రాత్రి వరకు ఏ క్షణమున మమ్మల్ని విడిచిపెట్టక వదిలిపెట్టక కాపాడిన దేవుడవు నీవే. ప్రయాణాలను ప్రయత్నాలను ఆశీర్వదించారు, క్షేమాన్ని దయచేశారు. ఎక్కడ పడిపోకుండా మీ కాపుదలలో భద్రపరిచారు అయ్యా. ప్రతి వాటిని సమకూర్చారు. ఈ రాత్రి యందు మరొకసారి మీ పాద సన్నిధిన మేమందరము సజీవులుగా చేరి కుటుంబంతో కలిసి మీ నామాన్ని స్తుతించుకునే గొప్ప అవకాశము దయచేశారు. అందును బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను స్తుతులను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు అని ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనంలో చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నారు నాయన. ఈ లోకంలో అందరూ చేయి విడిచి వదిలిపెట్టి పోయినప్పటికీ అయా, నమ్మిన వారే మోసము చేసినప్పటికీ ద్రోహము చేసినప్పటికీ కఠినాత్ములుగా మారుతూ నాయన వారు ప్రాణహాని సృష్టిస్తున్నప్పటికీ నీవు కనికరము కలిగిన దేవుడవని, నీవు మమ్మల్ని విడిచిపెట్టని దేవుడవని, వదిలిపెట్టని దేవుడవని, మాతోనే నిత్యము ఉండే దేవుడవని మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఉంటున్నారు తండ్రి. అయా, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తూ మొరబెడుతున్నాం. సహాయము దయచేయండి, కృప చూపించండి తండ్రి. అనారోగ్యంతో ఉన్నారు, బలహీనత కలిగి ఉన్నారు, వ్యాధులు వారిని చుట్టుముట్టిన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రాత్రి యందు వారిని దర్శించి వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభువా. అయా, నీ ఒక్క మాట పలికితే చాలు స్వస్థత వస్తుంది గనుక అయా, ఒక్క మాట ద్వారా వారికి సంపూర్ణ విడుదల అనుగ్రహించండి. అంధకార క్రియలు, చేతబడి శక్తులు, దురాత్మ సమూహముల చేత పీడించబడుతున్న వారు ఉన్నారు. యేసు నామములో వారందరికీ స్వస్థత వచ్చునుగాక, విడుదల వచ్చునుగాక. అదే రీతిన తండ్రి, ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి. మంచి ఉద్యోగం, వారు అనుకున్న ఉద్యోగం పొందుకునే కృప చూపించండి. వివాహముల విషయంలో కూడా సహాయము దయచేసి సాటి అయిన సహాయము చేత వారిని సంతృప్తి పరచండి తండ్రి. ప్రభువా, ఎవరైతే ఆర్థికంగా కష్టాల్లో, నష్టాల్లో, అప్పుల్లో ఉన్నారో ప్రతి ఒక్క ఆర్థిక కష్టాన్ని తీసివేయండి. ఆర్థికంగా ప్రతి బిడ్డను బలపరచండి. అప్పుల నుంచి విడుదలను గ్రహించండి తండ్రి. నాయనా, అసమాధానముతో కుటుంబంలో గలిబిలితో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. ఆ కుటుంబాల్ని మీరు దర్శించండి ప్రభువా. అయా, సఖ్యతతో, సమాధానంతో, ప్రేమ కలిగి భార్యాభర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు, రక్త సంబంధికులు అందరూ కూడా జీవించే కృప చూపించండి. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. వారి పక్షాన మీరుండి వాద్యమాడండి ప్రభువా. తండ్రి, ప్రార్థిస్తున్నాం. ఆయా దేశాల్లో ఉంటున్నారు, జీవిస్తున్నారు. వారికి మీ సహాయము దయచేయండి. వారికి క్షేమాన్ని దయచేయండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు. వీసాలలో, ఇమిగ్రేషన్ ప్రాసెస్లో కావలసిన డాక్యుమెంట్స్లో అన్నిటిలో మీరు వారికి తోడై ఉండండి. మోసము చేయబడకుండా, ధనం వృధా చేసుకొనకుండా కృప చూపించండి ప్రభువా. తండ్రి, నైట్ డ్యూటీలో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రాత్రంతా రక్షణను, క్షేమమును దయచేయండి ప్రభువా. అయా, మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి తండ్రి.
అయా చెడు అడిక్షన్స్తో ఉన్నారు, పాపపు కార్యాలు చేస్తున్నారు, వారికి వాటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. అయా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్, చెకప్స్ అన్ని విషయాల్లో కూడా మీరు బిడ్డలకు సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. సొంత గృహం లేని ప్రతి ఒక్కరికి సొంత గృహాన్ని దయచేయండి. మా దేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉండి కావలిగా ఉన్న సైనికులను, వారి కుటుంబాలను ఈ రాత్రంతను కూడా మీరే భద్రపరచుకోమని, నూతన నెలలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మేము సేద తీరబోతున్నాము. మాకు మంచి నిద్ర దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన పీడించబడకుండా, సమస్యలు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరికి కూడా సుఖవంతమైన నిద్రను, కంటి నిండా నిద్రను మీరే దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిలో ప్రతి ఒక్కరం సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే గొప్ప అవకాశం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.